నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక రాజకీయంగా హాట్స్పాట్గా మారింది. సిట్టింగ్ సీటు నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. తన ఖాతాలో వేసుకోవాలని అధికార కాంగ్రెస్ తహతాలాడుతోంది. రాజాసింగ్ పార్టీని వీడిన నేపథ్యంలో జూబ్లీ హిల్స్లో కాషాయం జెండా ఎగురవేసి తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని నిరూపించాలని కమలనాథులు ఉబలాట పడుతున్నారు. గెలుపు కోసం సర్వం సిద్ధం చేసుకున్నారు. ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు. రాబోయే నవంబర్ 11 పోలింగ్లో ఈ పోరు ఒకే నియోజకవర్గంలో కాక నగర రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపనుంది. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్ ఆయన భార్య సునీతను బరిలోకి దింపింది. కుటుంబ వారసత్వం, సానుభూతి ఓట్లు బలంగా ఉన్నప్పటికీ అనుభవాలేమి, ప్రతిపక్ష రాజకీయాలలో అడ్వాంటేజ్ సృష్టించుకోవడం వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. పార్టీ అగ్రనేతల మద్దతుతో ఈ సీటు నిలబెట్టుకోవడం బీఆర్ఎస్కు ప్రాణాధారం అవుతోంది. ఇక అధికార కాంగ్రెస్ అధికార బలంతో పాటు బీసీ కమ్యూనిటీకి చెందిన స్థానిక నేత నవీన్ యాదవ్ను అభ్యర్థిగా ఎంపిక చేసింది. స్థానిక అనుబంధాలను సద్వినియోగం చేసుకునే వ్యూహం ఎంచుకుంది. ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్కు ఉన్న పాత రాజకీయ బలం కూడా అదనపు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అయితే పాత కాంగ్రెస్ వర్గాలు, పీజేఆర్ అభిమానులు ఇప్పుడు ఎటువైపు మళ్లుతారన్నది కీలకంగా మారనుంది. ఇక 2023 ఎన్నికలలో ఇక్కడి నుంచి పోటీ చేసిన దీపక్ రెడ్డికి మరో ఛాన్స్ ఇవ్వాలా లేక కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాలా అనే విషయంలో బీజేపీ ఉంది. ఈ ప్రాంతంలో ఆంధ్ర సెటిలర్స్ సంఖ్య ఎక్కువగా ఉండడం, ఏపీ టీడీపీతో వివాదరహిత సంబంధాలు ఉండడం బీజేపీకి బలాన్ని ఇస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే సుమారు 1.4 లక్షల మైనారిటీ ఓటర్ల ప్రాధాన్యం, వారి ఓటు విభజన లేదా బీజేపీ గెలుపు సమీకరణాన్ని ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి. ఇక గత ఎన్నికల ఫలితాలు చూసినట్లయితే 2023 ఎన్నికలలో మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ తరపున 80,549 ఓట్లు గెలిచి కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజరుద్దీన్ 64,212 ఓట్లు పొందారు. బీజేపీ దీపక్ రెడ్డి 25,866 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో సుమారు 3.85 లక్షల మంది ఓటర్లు ఉండగా మైనారిటీల సంఖ్య 1.20 లక్షలకు పైగా ఉంది. ఈ మైనారిటీల ఓటర్లు ఏ పార్టీకి వస్తే ఫలితం ఆ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యూహాలు, సవాళ్లు చూసినట్లయితే ఇక బీఆర్ఎస్ సునీత ఆధారంగా సానుభూతి ఓట్లు ఆశిస్తూ ఉండగా అనుభవాలేమి, సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ నవీన్ యాదవ్ స్థానిక ఉద్యమానికి బలం ఇచ్చే ప్రయత్నంలో ఉంది. ఇక బీజేపీ అభ్యర్థి ఎంపిక వేగంగా చేయకపోవడం, ఇక మైనారిటీ ఓట్ల విభజన సమస్యలు తదితర అంశాలు దృష్టిలో ఉన్నాయి. ఏది ఏమైనా జూబ్లీ హిల్స్ బైపోల్లో విజయం సాధించేవారు ఎవరో వేచి చూద్దాం.